హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే కూర్గ్‌లోని ఒక బ్యూటిఫుల్ ఫేమస్ 6 ప్లేసెస్ ఒక వన్ డేలో కవర్ చేయొచ్చు. అవేంటివో చూసేస్తాము. ఇది ఫస్ట్ వన్ వచ్చి ఓంకారేశ్వర టెంపుల్ అండి. ఇది మడికేరిలోనే ఉంటుంది. యాక్చువల్‌గా ఇది స్టార్టింగ్ పాయింట్. మడికేరి నుంచి మనకి నేను చెప్తున్న రూట్‌లో ఎండ్ పాయింట్ వచ్చి ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఈ విధంగా మనం వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట ఈజీగా. సో, అందులో ఫస్ట్ వన్ ఓంకారేశ్వర టెంపుల్. సో, ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే లింగరాజేంద్ర అనే కింగ్ ఒకతను తన రాజకీయ ప్రయోగాల కోసం ఒక బ్రాహ్మిన్ని చంపేస్తారంట. తర్వాత అతనికి గుర్తుగా ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తారంట. ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో, టెంపుల్‌కి ఎంట్రన్స్‌కి ముందు పెద్ద కోనేరు ఉందనమాట. ఆ కోనేరులో ఇందాక చూసారు గదా! చాలా ఫిషెస్ ఉన్నాయి. వాటిని మనం ఫీడ్ కూడా చేయొచ్చు. సో, ఇది టెంపుల్ చూడ్డానికి చాలా బావుంటుంది. హార్డ్‌లీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో మనకి దర్శనం కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఏముండదనమాట. సో, మార్నింగ్ మనం 6:30కి ఆర్ 7కి స్టార్ట్ అయితే ఫస్ట్ ఈ టెంపుల్‌ని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా! ఇది ఎంట్రన్స్. లోపలేంటంటే ఫోటోస్ తీయకూడదు. ఇదొచ్చి మనం అది ప్రదక్షిణ చేస్తాం గదా! టెంపుల్ చుట్టూ ఆ ప్లేస్ అనమాట ఇక్కడ. ఇలా పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే అబ్బి వాటర్ ఫాల్స్. ఓంకారేశ్వర టెంపుల్ నుంచి ఫాల్స్‌కి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. వాటర్ ఫాల్స్‌కి ఒక 100-200 మీటర్స్ డిస్టెన్స్‌లో అంటే ముందే ఒక అడ్వెంచర్ ట్రిప్ ఉందనమాట. అదేంటంటే ఈ జిప్ లైను. ఇది చాలా బావుంది. భలే మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి 450 రూపీస్ పర్ పర్సను. ఇక్కడ మాత్రం మాక్సిమం వెయిట్ 85 కేజెసే ఉండాలన్నమాట. ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు ఒకసారి రాజా సీట్ గార్డెన్‌లో గూడా ఉంటుంది. అక్కడ ట్రై చేయండి. అక్కడైతే 120 కేజెస్ అనమాట మాక్సిమం వెయిట్. ఆ జిప్ లైన్ ఇక్కడ గార్డ్ దగ్గర ఎండ్ అయితుంది. ఇది ఎంట్రన్స్ అబ్బి వాటర్ ఫాల్స్‌కి. ఇక్కడ టికెట్ వచ్చి పర్ హెడ్ 10 రూపీస్ మాత్రమే. కానీ ఇక్కడేంటంటే ఒక 1 కిలోమీటర్ వరకు ముందుకు నడవాలన్నమాట. 1 కిలోమీటర్ కంటే కొంచెం తక్కువే ఉండొచ్చు. స్టెప్స్ ఉంటాయి. అటు సైడ్ స్టెప్స్‌కి అటు సైడ్, ఇటు సైడ్ ఇట్లా ఫెన్స్ ఏశారు. ఇక్కడ మొత్తం కాఫీ ప్లాంట్స్, పెప్పర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఎండ్‌లో వాటర్ ఫాల్స్ వస్తాయి. స్టెప్స్ దిగేప్పుడు పర్లేదు బానే ఉన్నింది గానీ, బాబోయ్! ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం కష్టం అనిపించింది. ఇక్కడ ఇంకోటేంటంటే మనం జిప్ లైన్ ఎక్కాలి అని అనుకుంటే ముందే ఎక్కేసి రండి. ఎందుకంటే మేము తెలియక ఫస్ట్ ఇక్కడికొచ్చి మళ్ళీ వెళ్ళామన్నమాట. పార్కింగ్ 50 రూపీస్ ఇక్కడ. సో, ఒకసారి ఎంటర్ అయితే మేము మళ్ళీ రిటర్న్ వస్తే మళ్ళీ 50 రూపీస్ చార్జ్ చేశారు. సో, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. ఎందుకంటే ఇంక మనకు తెలిసిందే గదా! వాటర్ ఫాల్స్ చూస్తుంటే ఎవరికీ బయటికి రావాలనిపించదు. ఒక 15 మినిట్స్ అక్కడ అలా స్టే చేశాము. వాటర్ సౌండ్ చాలా బావుంది. నెక్స్ట్ అబ్బే ఫాల్స్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మనకి గ్లాస్ బ్రిడ్జ్ అనేదొస్తుంది. కానీ అది క్లోజ్ చేసిన్నారు. అక్కడ ఆగడం వేస్ట్ అనమాట. సో, నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి బాగండేశ్వర టెంపుల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ టెంపుల్ 1:30-3 పీఎం క్లోజు. ఒకవేళ మీరు ఆ టైమింగ్స్‌లో అక్కడికి రీచ్ అవుతాము అని అనుకుంటే ముందుగానే లంచ్ చేసుకొని 3:00 అంతా అక్కడ ఉండేటట్లు చూసుకోండి. సో, ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఇక్కడ త్రివేణి సంగమం అని రైట్ సైడ్ మనకి పార్కింగ్‌కి రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ త్రివేణి సంగమం ఉంటుంది. త్రివేణి సంగమం దగ్గర ఏంటంటే 3 రివర్స్ కలిసి ఫ్లో అయితా ఉంటాయంట. సో, ఈ టెంపుల్ లోపల ఏంటంటే మనం కంచిలో ఉంది గదా! బంగారు బల్లి. అట్లా మన మెయిన్ టెంపుల్‌కి రైట్ సైడ్ వాల్‌కి బంగారు బల్లి, తర్వాత నాగపడిగలు ఉంటాయన్నమాట. కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, తర్వాత బలి దోషం నివారించుకోవడానికి దాన్ని టచ్ చేస్తే పోతాయనేసి చెప్పారు. మీరు కూడా వెళ్ళినప్పుడు మర్చిపోకుండా వాటిని చూడండి. ఇదొచ్చి మన త్రివేణి సంగమంకి వెళ్ళే దగ్గర అటు సైడ్, ఇటు సైడ్ కొంచెం ల్యాండ్‌స్కేపింగ్ ఒక గార్డెన్ లాగా చేశారనమాట. బావుంది చూడ్డానికి. ఇదే త్రివేణి సంగమము. మీకు రైట్ సైడ్ వాటర్ ఫ్లో అయితుంది కదా! అది కావేరీ రివరు. నెక్స్ట్ సుజోతి అనే రివర్ వచ్చి లోపల భూమి నుంచే పుడుతుందంట. ఇంకొకటి కనిక్కే రివరు. అది మనకి ఇటు సైడ్ నుంచి వస్తుంది. ఇది కన్నికే రివర్. ఇటు సైడ్ నుంచి ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఇలా ఫ్లో అవుతుందంట.
కన్నికే, సుజోతి అండ్ కావేరి ఈ 3 రివర్స్ కలిసిన ప్లేస్. అందుకే దీన్ని త్రివేణి సంగమ అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చి తలాకావేరి. ఇక్కడ భాగమండ టెంపుల్ నుంచి తలాకావేరికి 8 కిలోమీటర్స్ ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ నుంచి భాగమండ టెంపుల్‌కొచ్చి 27 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మేము వచ్చేసరికి ఈవినింగ్ 4:35 అయింది. స్నోఫాల్ చూసారా ఎంత బాగుందో! ఆ మంచు చల్లగా ఉంది. చాలా స్పేషియస్‌గా ఉంది తిరగడానికి కూడా. ఇక్కడొచ్చి కావేరి అమ్మవారు ఉంటారు. తలాకావేరి అంటే బర్త్ ప్లేస్ ఆఫ్ కావేరి రివర్ అనమాట. సో, కావేరి అమ్మవారితో పాటు ఇంకా వినాయక స్వామి టెంపుల్, ఇంకా ఈశ్వరుని టెంపుల్ ఉంది. తర్వాత ఇక్కడ గోపూజలు కూడా చేస్తూ ఉన్నారనమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కూర్గ్‌లో కూడా ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్‌కి ఫార్మల్ డ్రెసెస్తోనే వెళ్ళాలి. షార్ట్స్ అవన్నీ నాట్ అలౌడ్ అనమాట. ఇవన్నీ ఒకటే రూట్ అన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ మడికేరి ఎండింగ్ తలాకావేరి ఉంటుంది. సో, డీవియేషన్ ఏముండదు. హ్యాపీగా వన్ డేలో అన్నీ కంప్లీట్ చేసేయొచ్చు. మనం గనుక మార్నింగ్ 6:30కి మడికేరిలో స్టార్ట్ అయితే ఈవినింగ్ 7, 8కి అగైన్ మన రూమ్స్‌కి రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నంది నోట్లో నుండి, చెవుల్లో నుంచి వాటర్ వస్తూ ఉందనమాట. తర్వాత దీని పక్కన కావేరి అమ్మవారి దర్శనం ఉంటుంది. అది వీడియోస్, ఫోటోస్ నాట్ అలౌడ్ అక్కడ కూడా. మన ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మడికేరి వెళ్ళాలంటే 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. మడికేరి వెళ్తే మనం నెక్స్ట్ మడికేరిలో ఉండేటువంటి రాజా సీట్ గార్డెను అండ్ మడికేరి ఫోర్ట్‌ని కూడా కవర్ చేసేయొచ్చు. రాజా సీట్ గార్డెన్‌కి ఆల్మోస్ట్ సన్‌సెట్‌కి ఇక్కడికి రీచ్ అయ్యేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ సన్‌సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది. చాలా బావుంటుంది. సో, ఇది గార్డెన్ కదా! మనకి ఆల్మోస్ట్ గార్డెన్స్ కానీ, పార్క్స్ చూడ్డానికి చాలా టైం పడుతుంది. తిరుగుతూ ఆ ల్యాండ్‌స్కేప్‌ని చూసుకుంటూ ఉండిపోవచ్చు. సో, మనకి ఇక్కడ ఒక 7, 8 అయినా కూడా మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి హోటల్స్ నియర్ బై ఉంటాయి కాబట్టి. మేమైతే మడికేరి ఫోర్ట్ వెళ్ళలేదు. కవర్ చేయలేకపోయాము. మన రాజా సీట్ గార్డెన్‌కి పక్కనే ఉంటదనమాట మడికేరి ఫోర్ట్ కూడా. సో, ఈజీగా కవర్ చేసేసేయొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కాదు. ఇక్కడ మనకి జిప్ లైన్ ఉందని చెప్పాను కదా! ఇక్కడ మనం ట్రై చేయొచ్చు. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు 120 కేజెస్ అలా వరకు ఇక్కడ మాక్సిమం వెయిట్ యాక్సెప్టబుల్. ఇక్కడొచ్చి పర్ హెడ్ 350 చెప్పారు. ఇది సన్‌సెట్ వ్యూ పాయింట్. సన్‌రైజ్ ఆర్ సన్‌సెట్ చూడొచ్చనమాట. ఒకవేళ సన్‌రైజ్ చూడాలనుకుంటే మనం మార్నింగ్ 6 కల్లా ముందే ఇంకా 6 కంటే ముందే ఇక్కడికి రీచ్ అయిపోతే బావుంటుంది. ఇక్కడితో మన వన్ డే కూర్గ్ ట్రిప్ ఎండ్ అయిపోయిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.